సో చాలా అంటే చాలా లేట్గా లేచాం అనమాట ఇవాళ. ఎందుకంటే నిన్న 3 o'clockకే లేగటం, సరిగ్గా పడుకోకపోవడం, డే అంతా బయట తిరగడం వల్ల లైక్ మొత్తం ఫక్డప్ అయిపోయింది. ఏమంటారు, క్లీనింగ్ చేయడానికి ఇక్కడ న్యూజిలాండ్ ఎగ్జాక్ట్ 10కి క్లీన్ చేయడానికి వచ్చేస్తారనమాట. ఇది హాలిడే హోమ్ కదా, లేట్గా వస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళకి ఎవరు గెస్ట్స్ ఉన్నట్టున్నారు. వచ్చేసి దిస్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్, యూ హ్యావ్ టు లీవ్ బై షార్ప్ 10 బ్లా 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 అని క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు గోల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి తొందరగా అట్లీస్ట్ ఇదిగోండి జుట్టు కూడా అసలు సరిగ్గా చేసుకోవాలి. పిచ్చిగా జస్ట్ హెయిర్ డ్రైయర్ యూస్ చేశారు జుట్టు మీద. అండ్ ఇప్పుడు కార్లో కూర్చొని రెడీ అవుతున్నాను అనమాట. నాకు ఎవరైనా వెనక వచ్చేసి తరుముతూ ఉంటే నాకు అస్సలు ఏమంటారా పని చేయబుద్ది కాదు. అక్కడ ఒక 10 minutes పర్లేదు అన్నా సరే ఇంక ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పి ప్యాక్ చేసుకుని వచ్చి ఇప్పుడు కార్లో రెడీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు త్వరగా రెడీ అయిపోయి ఏమన్నా తినేసి లేక్ టికాపోకి వెళ్దాం. ఎందుకంటే ఇది నా డ్రీమ్ డెస్టినేషన్. ఒక 2 years నుంచి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా, కుదరట్లేదు. ఫైనల్గా అయితే మనం వెళ్తున్నాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో 3 hours డ్రైవ్ అనుకుంటా. అయితే క్రైస్ట్ చర్చ్ నుంచి వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నార్త్ ఐలాండ్ కన్నా సౌత్ ఐలాండ్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. న్యూజిలాండ్ ఎవరైనా జస్ట్ విజిటర్ వీసా అండ్ విజిటింగ్ పర్పస్ కోసం మాత్రం వస్తే ఫస్ట్ సౌత్ ఐలాండ్ మీ ట్రిప్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు నిజంగా హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ లేక్ టికాపో ప్లేస్ చాలా ఫేమస్. ఇక్కడ వాటర్ లైక్ ఒక కైండ్ ఆఫ్ టీల్ బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మంచు కొండలు ఉంటాయి. అంతేకాదు ఇంకొన్ని మినిట్స్లో మీకు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ మౌంటైన్స్ అన్నీ ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. ఇవాళ నైట్ మనం అంటే ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు నైట్ మనం మౌంట్ కిక్లో స్టే చేయబోతున్నాం. అసలు ఆ ప్లేస్ చూపిస్తాను. ఎంత మెస్మరైజింగ్గా ఉంటుందంటే ఎలాంటి వాళ్ళైనా 1 night ఖచ్చితంగా అక్కడ స్పెండ్ చేయాలి. ఇక్కడ లేక్ టికాపోకి వచ్చేసాము. ఈ చర్చ్ చాలా ఫేమస్. ఇది 1935లో బిల్డ్ చేశారంట తెలుసా. చర్చ్ ఆఫ్ గుడ్ షెపర్డ్ అంటారు. చర్చ్ లోపల మనల్ని వీడియో రికార్డ్ చేయనివ్వరు, కానీ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద విండోలా ఉంటుంది అనమాట. మొత్తం స్నో మౌంటైన్స్ అండ్ దెన్ లేక్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా వెడ్డింగ్ ఇలాంటి ప్లేస్లో చేసుకుంటే చాలా మెమరబుల్గా ఉంటుంది. నేను సుగ్మన్ కూర్చొని అదే మాట్లాడుకున్నాం అనమాట. ఎవరైనా సరే వెడ్డింగ్ వోజ్ రెన్యూస్ చేయించుకోవచ్చు. అలాంటి టైంలో క్లోజ్ గ్రూప్తో ఇలాగ ఇక్కడ కనుక కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది. మేము ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలా సనీగా ఉంది. అందుకనే మీకు కనిపించకపోవచ్చు లేక్ కలర్. సో మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత చాలా ఆకలిస్తుంటే ఫుడ్కి వెళ్తున్నాం. అక్కడ అయిపోయింది, ఇప్పుడు తినాలన్నమాట. చాలా ఆకలిస్తుంది. సో క్విక్గా తినేద్దాం అండ్ దెన్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఒక స్ట్రీట్ మొత్తం అలా ఫుడ్ ప్లేసెస్ అంతా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పబ్లిక్ కార్ పార్క్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో చూడండి. ఒక్క మేజర్ ప్రాబ్లం ఏమవుద్దంటే మెయిన్గా న్యూజిలాండ్లో అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఐలాండ్లో నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా ప్రాబ్లం. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా చికెన్ తప్ప ఏమీ తినని వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. మేమైతే ఇండియన్ రెస్టారెంట్ నుంచి టేక్ అవే తీసుకెళ్లాల్సి వచ్చింది వెయిట్ చేసి మరి. ఫన్నీ ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే బీఫ్ పోర్కే అవైలబుల్గా ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి ఒక ఫ్రైడ్ చికెన్ ప్లేస్ వెతుక్కున్నాం అనమాట. కరెక్ట్గా వెళ్ళి ఆర్డర్ చేసే టైంకి సారీ షెఫ్ లంచ్కి వెళ్ళిపోయారు, మీకు ఫుడ్ లేదు అని చెప్పారు. ఇండియన్ రెస్టారెంట్ ఓన్లీ ఈవినింగే ఓపెన్ చేస్తానని చెప్పారు. వీవర్ లైక్ ఓ మై గాడ్. ఇక్కడ లేక్ టికాపోలో స్టార్ గేజింగ్ చాలా ఫేమస్ అనమాట. ఆ స్టార్ గేజింగ్ ఏరియా దగ్గరే ఒక కెఫే ఉంది. సో అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాం. వి వర్ అనేబుల్ టు ఈట్ యాక్చువల్లీ. చాలా ఆకలేసింది కాబట్టి ఏదో తినేసాం, కానీ స్కై బార్లో ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అలా అని చెప్పి అస్సలు ఫుడ్ అంత గ్రేట్గా అయితే అస్సలు లేదు. లంచ్ ఏదో పిచ్చిగా దొరికింది అనమాట. లంచ్ చేసి ఇప్పుడు స్పాకి వెళ్తాం. అది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. తర్వాత మౌంట్ కుక్లో వెళ్ళి వాళ్ళు అక్కడ చేసిపోతున్నాం ఆ స్టే. అండ్ దెన్ మౌంట్ కుక్ ఎలా ఉంది రేపు చూపిస్తాను. అది కూడా ఈ వ్లాగ్లోనే ఉంటుంది. బట్ నెక్స్ట్ డే అనమాట మాకు అది. మా హాలిడేలో ఖచ్చితంగా ఎక్కడైనా హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం అనమాట. లేక్ టికాపోలో అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ దెన్ ఎంత బాగుంటుందంటే ఒక సైడ్ మీరు మౌంటైన్ చూడొచ్చు, స్నో మౌంటైన్, ఇంకొక సైడ్ హాట్ వాటర్ పూల్లో కూర్చుంటారు. ఈ ప్లేస్ వెళ్ళేటప్పటికీ అక్కడ ఐస్ హాకీ కాంపిటీషన్ ఆడుతున్నారనమాట. విత్ ఇన్ నేషనల్ టీమ్సే ఆడుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే చాలా ఎక్కువ లైన్ ఉందన్నమాట హాట్ పూల్స్కి. ఒక్కొక్క పర్సన్కి అడల్ట్కి వచ్చి $37 పడింది. బట్ హవెవర్ వీ వుడ్ లైక్ టు ఎంజాయ్ కదా. సో క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళామన్నమాట హాట్ వాటర్ పూల్స్కి. మేము ఈ హాట్ పూల్స్కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ వచ్చి 1 degree ఉంది. అసలు హాట్ పూల్ నుంచి కొంచెం హాఫ్ బాడీ కానీ అలా లిగిస్తేనే చలికి వణికిపోతున్నాం అనమాట. ఎక్కువసేపు అస్సలు ఉండలేకపోయాను. అందుకనే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లెస్ దాన్ దట్ ఉండి వచ్చేసాం. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది విత్ ఇన్ 30 seconds అలా పెట్టగానే క్లోత్స్ సూపర్ డ్రై అయిపోయినాయి తెలుసా. నేను డిఫరెన్సెస్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేశాను, కానీ ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు.
క్లోత్స్ మళ్ళీ చేంజ్ చేసుకొని బయటకు వచ్చి కొంతసేపు నేను సుక్మన్ ఈ ఐస్ హాకీని ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం డ్రింక్స్ తీసుకొని హాట్ డ్రింక్స్. ఆ తర్వాత వెనక్కి మౌంట్ కుక్కి రిటర్న్ అయిపోయాం. అయితే నాకు లేక్ టికాపో చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇలా స్నో పడినప్పుడు ఎందుకో ఆ నైట్ అక్కడ క్యాబిన్ తీసుకొని అక్కడే ఉండాలనిపించింది అనమాట. కానీ లాస్ట్ మినిట్ బుకింగ్ సౌత్ ఐలాండ్స్లో ఎక్కడ ఉండవు. అండ్ దట్టు మేము లాంగ్ వీకెండ్కి వచ్చాం కదా, ఇంపాసిబుల్ అనమాట. బట్ దెన్ హవెవర్ మౌంట్ కుక్ వెళ్ళి మంచి పని చేసాం. ఎందుకు ఆ రోజు యాంగ్జైటీ హిట్ అయిందనమాట. అంటే చీకట్లో వెళ్తే ఎక్కడ చూసినా మంచు కనిపిస్తుంది కదా, డార్క్లో కొంచెం ఎందుకో భయం వేసింది. ఓ మై గాడ్ నైట్ అక్కడ ఏమన్నా అవుతుందా, అసలు సేఫ్గా ఉంటుందా అని చెప్పి ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఒక్కొక్కసారి. హవెవర్ మేమైతే మౌంట్ కుక్ రీచ్ అయిపోయాము. లేక్ టికాపో నుంచి 1 hour లెస్ దాన్ దట్ అనుకుంటా, 1.5 hours సంథింగ్ లైక్ దాట్. సో ఈ మౌంట్ కుక్ నేషనల్ పార్క్లో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈదర్ హోటల్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మోటల్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్. మాకు మోటలే పర్ నైట్కి $500 పడింది అనమాట. సో అందుకని మోటలే వ్యూ ఉండేలాగా చూస్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇది వచ్చి మా వ్యూ మా బాల్కనీ నుండి. ఇక్కడ హుకర్ వ్యాలీ ట్రెక్కింగ్ చాలా ఫేమస్. లైక్ ఆల్మోస్ట్ 4 to 5 hours రిటర్న్ ట్రిప్ పడుతుంది. ఐ థింక్ 3.5 hours to 4 hours అనుకుంటా. సుక్మన్కి అసలు నడవడం అంటే చాలా బద్ధకం అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ అందుకోలేమేమో అది ఇదని చెప్పడం. నిజంగా వెళ్ళకపోవడం మంచిదైంది. ఎందుకంటే మధ్యలో ఫుడ్ కోసం ఆగి లైక్ ఫ్లైట్ ఎగ్జాక్ట్ బోర్డింగ్ క్లోజ్ అయ్యే ముందు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. బట్ హవెవర్ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా హుకర్ వ్యాలీ ట్రెక్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి మేము. దిస్ ఇస్ ద హోటల్ వీ స్టేడ్ అనమాట. మౌంట్ కుక్ నేషనల్ పార్క్లో జస్ట్ ఈ 2 ఉన్నాయండి, ఒక హోటల్ అండ్ దెన్ ఒక మోటల్. సారీ, దిస్ ఇస్ ద మోటల్ వీ స్టేడ్ అండ్ దెన్ ఇలా బాల్కనీ నుంచి ఇది వ్యూ. మౌంట్ కుక్ ఎవరైనా లైఫ్లో వెళ్ళకపోతే, అసలు న్యూజిలాండ్ వద్దామనుకున్నా, న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది ఒక ఏమంటారు, ఒక పోర్ట్రేట్లా అనిపిస్తుంది. ఒక 1 hour డ్రైవ్, కడుపు నిండగా కన్నులు విందుగా ఉంటుంది అనమాట. నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే అసలు వెళ్ళాలనుకునే ప్లేస్ ఇదే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ రియల్లీ it's really mesmerizing అనమాట నేచర్. ఇవి కార్ పార్కింగ్స్. సజనియా టెంపరేచర్ వచ్చి 1 degree ఉంది ఇక్కడ. కానీ ఐ మీన్ చలి ఓకే. అంటే నేను లోపల థర్మల్స్ వేసుకున్నాను అనమాట. 2 layers. బయటకి పల్చగా కనిపించిన ఐ కవర్ మై సెల్ఫ్. స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాఫీ తాగేసి స్టార్ట్ అవుదాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పలేదు కదా, మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కిన పర్సన్ న్యూజిలాండ్ అతను అనమాట. సో ఎడ్మండ్ హిలరీ అని చెప్పేసి ఆయన పేరు మీదే ఇక్కడ మోటల్ నేమ్ చేసింది. అండ్ ఆ హోటల్లో వచ్చి 5 star హోటల్ అనమాట. సో అక్కడ వచ్చేసి మేము డైనింగ్ చేసాము. లైక్ మార్నింగ్ కాఫీ అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇదే వచ్చేసి ఇందాక ఏం చెప్పాను, హుకర్ వ్యాలీ ట్రాక్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి. అంటే అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కానీ ట్రాక్ అయితే వెళ్ళలేదన్నమాట. మా ఆయనకి నడవడం అంటే అసలు చాలా బద్ధకం. ఈవెన్ మాల్కి అయినా సరే, సినిమాకి వెళ్తే కరెక్ట్గా గేట్ ఎంట్రన్స్ దగ్గర ఏ ఫ్లోర్ అయితే అక్కడ పార్కింగ్ దగ్గర పార్క్ చేస్తాడు. ఈ ట్రిప్ అంతా టు బి వెరీ ఆనెస్ట్ వీ జస్ట్ ఎంజాయ్ డ్రైవ్ అనమాట. అసలు నాకైతే చాలా ఇష్టం అలా సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతూ మంచి వ్యూని చూస్తూ. అసలు ఎన్ని వీడియోస్ తీసానంటే అసలు ఒక 1 hour కంటిన్యూస్గా మన కళ్ళ ముందు ఇలాగే స్నో మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరో దేవుడు అలా కూర్చొని ఆర్ట్ గీసాడా అన్నట్టు అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ ప్లేస్. ఫనీ పార్ట్, ఎప్పుడు ట్రాన్సిషన్ వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటాం కానీ అలా రికార్డ్ చేసి మధ్యలో వదిలేస్తాం అనమాట. ఇది కూడా ఒక ప్రయత్నం అలా చేసిన వాటిల్లో. కొన్ని ఫొటోస్, వీడియోస్, ఫ్యూ మోర్ ఫొటోస్ అండ్ వీడియోస్. సుక్మని చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ చేస్తాను కానీ అవి ఎడిట్ కూడా నేనే చేయాలన్నమాట. అందుకనే సుక్మన్ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ బయటికి రావు. అందుకనే మనం మంచుకొండలకు వస్తే ఖచ్చితంగా ఒక పాటకి డాన్స్ చేస్తామని నా స్టెప్స్ చూసి ఎవరైనా గెస్ చేయగలరా నేను ఏ పాటకి డాన్స్ రికార్డ్ చేశానో? అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సరేనా. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ డ్రైవింగ్ బ్యాక్ అనమాట. ఎంతో బ్యూటిఫుల్గా ఉందో అసలు, ఎన్నిసార్లు పదే చెప్తూనే ఉన్నాను. అండ్ సేమ్ డే నైట్ 8:30కి మా రిటర్న్ ఫ్లైట్ అనమాట. 8:30 కల్లా క్రైస్ట్ చర్చ్ రీచ్ అవ్వాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ టైం 1 o'clock 2 o'clock అయిపోయింది మాకు మౌంట్ కుక్లో ఉన్నప్పుడే. మాకు అసలు మార్నింగ్ ఎర్లీగా లేచే అలవాటు ఉండదు. ఎందుకంటే లైక్
ఎక్కువ తిరిగేసి పొద్దున్నే లెగడం మేమిద్దరం మార్నింగ్ పర్సన్స్ కాదనమాట. అది ఇంకొక ప్రాబ్లం. మళ్ళీ లేక్ టికాపో దగ్గరే ఆగి కొంచెం ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడే టేక్‌అవే తీసుకెళ్ళాం మౌంట్ కుక్‌కి కూడా. వీడియోస్ ఎందుకు రికార్డ్ చేయలేదో, లేదంటే కెమెరాలో రికార్డ్ చేసి పోయినాయో ఐ హావ్ నో ఐడియా. అక్కడే మళ్ళీ ఆగి తిన్నామనమాట. ఆ తర్వాత ఆల్మోస్ట్ క్రైస్ట్ చర్చ్‌కి వెళ్ళే దారిలో లేక్ టికాపోలో మధ్యలో ఈ టెక్సస్ అని చెప్పేసి ఒక అమెరికన్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. ఓల్డ్ టౌన్స్ రిక్రియేషన్ ఉంటది. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఆగండి. సుఖ్మన్‌కి ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అలా బ్యాక్ ఇన్ అంటే మనకి ఓల్డ్ మూవీస్‌లో, ఇంగ్లీష్ మూవీస్‌లో చూపించినట్టు ఉంటది కదా! సో, సుఖ్మన్‌కి అలాంటివంటే ఇష్టం అనమాట. సో, మళ్ళీ అక్కడ ఆగి కొంచెం బర్గర్ అండ్ కొన్ని ఫ్రైస్ కూడా తిన్నాం క్రైస్ట్ చర్చ్‌కెళ్ళేటప్పుడు. అండ్ దెన్ దట్స్ ఇట్. క్రైస్ట్ చర్చ్ రీచ్ అయిపోయాం. అండ్ దెన్ వి హ్యాపీలీ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఆక్లాండ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ డూ లెట్ మీ నో. చాలా మంది సుఖ్మన్ గురించి అడుగుతున్నారు. సుఖ్మన్ కొంచెం కెమెరా షై. ఐమ్ జస్ట్ ట్రయింగ్ స్లోగా నా వీడియోస్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ వి బోత్ ఆర్ వర్కింగ్ పీపుల్ ఆల్సో. సో, కొంచెం టైం పడతది మేము ఆ కపుల్ కంటెంట్ అండ్ జోన్‌లోకి రావడానికి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. టాటా.